ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా మంచి మనసుతోటి ఎటువంటి కష్టాలనైనా భరించేటటువంటి పరిస్థితి, ఎటువంటి వ్యక్తినైనా సరే అర్థం చేసుకుని అపార్థాలు తగ్గించుకునే పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా పెద్ద పెద్ద సమస్యలని పరిష్కరించుకోవడము, ఇంట్లో కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, సమస్యలు కానీ ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడము, భార్యాభర్తల మధ్య, పిల్లలకి మీకు మధ్య ఏదైనా రిలేషన్లో సంబంధ బాంధవ్యాల వల్ల సమస్యలు ఉంటే కనుక వాటిని కూడా పరిష్కరించుకునే అవకాశాలు ఈ వారం చాలా బాగా కనపడుతున్నాయి. చేసేటటువంటి పనిని శ్రద్ధగా చేయడము, అలాగే ఇతరుల యొక్క సలహాలు స్వీకరించి మీ జీవితంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, లేదా మీకు సంబంధం లేనటువంటి విషయాలు తలదూత్రం కానీ చేసినట్లయితే అనవసరంగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని ప్రారంభం చేసినా సరే మీకు తొందరగా పూర్తవుతుంది ఈ వారం. కాబట్టి కొత్త కొత్త పనులన్నీ కూడా చక్కగా ప్రారంభం చేయొచ్చు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి, సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే తెలివిగా మాట్లాడడము, సమయస్ఫూర్తిగా మాట్లాడడము, అలాగే అందరినీ ఆకట్టుకునేటటువంటి గుణము, ఇవన్నీ కూడా మీలో బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలను ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఎదగాలన్న తపన, ఏదైనా సాధించాలన్న తపన, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, నాలెడ్జ్ బాగా పెరుగుతుందని చెప్పచ్చు.